హాయ్ ఫ్రెండ్స్, ట్రేడింగ్ ఫ్యాక్ట్స్ యూట్యూబ్ ఛానల్కి స్వాగతం. ఇప్పటివరకు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ రోజున మనం బొంగు ఆఫ్ స్టాక్ మార్కెట్ మీద ఈ వీడియో ద్వారా చెప్పబోతున్నాం అనమాట. ఈ ఇక్కడ రాజు అనేటువంటిది ఊహాజనితం అనేటువంటి పాత్ర మాత్రమే ఎవరిని ఉద్దేశించింది కాదు. అయితే ఈరోజు నిన్న ఏం జరిగిందంటే బొంగు ఆఫ్ స్టాక్ మార్కెట్ యొక్క కాపీ ట్రేడింగ్స్ మొత్తం కూడా కొలాప్స్ అయిపోయినాయి. దాదాపుగా 15 కోట్ల రూపాయలు పబ్లిక్ ప్రాపర్టీ అనేటువంటిది సర్వనాశనం అయిపోయింది. అయినప్పటికీ కూడా ఎటువంటి దిగులు దిశానం లేకుండా మనం ఎంత అవేర్నెస్ తీసుకుని వస్తున్నా కూడా అతనికి దిగులు దిశానం లేదు. ఒక బిజినెస్గా వాడికి ఒక 1000 రూపాయలు పోయినాయి అంటేనే మనకి చాలా, ఒక 10,000 పోయినాయి అంటేనే చాలా అంటే చాలా బాధ అనిపిస్తూ ఉంటుంది. అటువంటిది లక్షలు పోయినా కూడా చీమ కుట్టినట్టు కూడా లేకుండా నిమ్మకు నీరెత్తినట్టుగా ఇతను ఇంకా పబ్లిక్ని ప్రలోభాలు పెట్టే కోణంలో చేస్తూ ఉన్నాడు. ఇతని యొక్క మాయలో పడిపోయి మనం ఎంత అవేర్నెస్ ఇచ్చినా పబ్లిక్ ఏమో అనుకుంటారంటే మనకి ఎలాగైనా సరే డబ్బులు వస్తాయని అంటున్నాడు కదా, చెట్లకు డబ్బులు కాస్తాయని, డబ్బులు గన్లు ఉన్నాయని ఇట్లా రకరకాలుగా చెప్తున్నాడు. కాబట్టి ఖచ్చితంగా మనం ఇతను కనుక ఫాలో అయితే డబ్బులు వస్తాయి అనేటువంటి కోణంలో పబ్లిక్ ఎంటర్ అవుతూ ఉన్నారనమాట. కేవలం తన బిజినెస్ కోసం, తన పబ్బం గడుపుకోవడం కోసం పబ్లిక్ని వాళ్ళు దాచిపెట్టుకున్నటువంటి డబ్బుల్ని సర్వనాశనం చేస్తున్నటువంటి వ్యక్తి ఈ రాజుగారు. అయితే ఇతని గురించి వీడియో చేయడం అనవసరం. బట్ ఏంటంటే ఈరోజు అంటే గత 2 రోజులు, నిన్న ఈరోజు దాదాపుగా మనల్ని ఒక 11-12 మంది మరలా మెసేజ్లు చేయటం, ఫోన్లు చేయటం ఇట్లా జరుగుతూ ఉంది. దీనిలో నాకు బాగా బాధ అనిపించింది ఏంటంటే ఇతని యొక్క మాయలో పడ్డటువంటి తమిళనాడుకి చెందినటువంటి వ్యక్తి రంగరాజన్ అనేటువంటి ఆయన పేరు అనుకుంటా. ఆయన నాకు మెసేజ్ చేశాడు, నాతో మాట్లాడాడు. నాకు చాలా అతను వాయిస్ రికార్డ్స్ కూడా ఉన్నాయి. నిజంగా మీరు అతను తిట్టిన తిట్లుకి కనుక ఆ వీడియో చేయమని చెప్పారు, కానీ ఆ బూతుల్ని వీటన్నింటినీ కూడా కొంచెం బీప్ సౌండ్ ఇచ్చి చేయడానికి రేపు రిలీజ్ చేయడానికి ప్రయత్నం చేస్తాను. అతను 4,50,000 రూపాయలు వ్యవసాయం చేసుకునేటువంటి వ్యక్తి. వ్యవసాయం చేస్తే ఎట్లా వస్తాయి? వ్యవసాయమే సరైన ఆదాయ వనరులు లేనటువంటి పరిస్థితుల్లో ఉన్నది ఇప్పుడు. అటువంటిది భార్య భర్త ఇద్దరు ఉదయం నుంచి సాయంత్రం దాకా పొలం పనులు చేసేసి ఇంత బాగా కష్టపడి ఇచ్చేస్తుంటే ఇతని యొక్క మాటలు నమ్మి సరే ఏదో ఒకటి ₹1 వస్తుంది కదా, ₹1 మనకి ఏమన్నా బెనిఫిట్ అవుతుందేమో అనేటువంటి ఉద్దేశంతో అసలే ఉదయం నుంచి సాయంత్రం దాకా ఎండలో కష్టపడేసి వ్యవసాయం చేస్తూ ఉన్నాము అనేటువంటి ఉద్దేశంతో ఈ వీడియో యొక్క మాయ మాటలు చెప్పి చెట్లకి డబ్బులు కాస్తాయి అనే మాటలకి లొంగిపోయేసి మనం ఎంత అవేర్నెస్ తీసుకొని వస్తున్నా ఎక్కడో చోట ఆశ అనేటువంటిది ఉంటుంది కదా, ఆ ఆశకి ప్రలోభపడేసేసి పాపం ఆయన 4,50,000 రూపాయలు ఇన్వెస్ట్ చేయడం అనేటువంటిది జరిగింది. ఆఖరికి నిన్న మొత్తం కొలాప్స్ అయిపోయి చేతికి చెప్ప దొరికిందనమాట. సో ఆయన చెప్తున్నటువంటి మాటలు నిజంగా చాలా బాధ అనిపించింది. వాళ్ళ అబ్బాయి చదువుకుంటుంటే వాళ్ళ అబ్బాయి ఏదో ఒక కెమెరా అడిగితే అది కూడా కొనించలేదు, ఆ డబ్బులను కూడా మొత్తం డబ్బులంతా వీడి దగ్గర పెట్టేశాను అని. అలాగే వాళ్ళ అమ్మాయి పాపం చదువుకుంటే జాయిన్ చేస్తే ఇప్పుడు ఈ దాచిపెట్టిన డబ్బులు మొత్తం కూడా అయిపోతే ఆ పాపకి ఫీజు కట్టడానికి, నిజంగా ఆ పాపకి ఫీజు కట్టడానికి కూడా లేక టీసీ తీసుకొని వచ్చేసారనమాట. కావాలంటే ఆ ఎవిడెన్సెస్ మొత్తం కూడా నేను పెడతాను. అంటే ఎంత జరుగుతున్న ఈ వెధవకి నేను ఎందుకంటే ఎడ్యుకేషన్ విషయంలో నాకు ఎడ్యుకేషనల్గా బాగా ఎక్స్పీరియన్స్ అనేటువంటిది ఉంది. నేను చదువుకునేటప్పటి నుంచే టీచింగ్ చేసే చదువుకున్నాను. చాలామంది డాక్టర్స్ అయ్యారు నా స్టూడెంట్స్, ఇంజనీర్స్ అయ్యారు. కానీ ఈ చదువుని పణంగా పెట్టే విధంగా కనుక చేస్తే మాత్రం నాకు పిచ్చుకోపం అనేటువంటిది వస్తుంది. గతంలో కూడా మురగన్ అనేటువంటి వాడు ఇట్లానే సర్టిఫికెట్స్ ఎందుకు దండగా అని చెప్పేసి స్టాక్ మార్కెట్ ఉండగా అని చెప్పి వెధవ పలుకులు పలికినటువంటి ఆ మొండ ఇప్పుడు కనీసం యూట్యూబ్ ప్లాట్ఫామ్లోనూ కూడా లేడు. వెధవ ఆడిని నమ్మి ఎంతమంది 1,50,000 మంది సబ్స్క్రైబర్స్లో కనీసం ఒక 100-200 మంది స్టూడెంట్స్ అనే వీడిని నమ్మి స్టాక్ మార్కెట్లోకి వచ్చి జీవితాలు నాశనం చేసుకున్నారు. ఒరే మురికి కలవ నా కొడక, నీ వల్ల చాలామంది చదువులు నాశనమే. మరి ఇప్పుడు ఈ వెధవ వల్ల పాపం ఒక పాప ఎడ్యుకేషన్ని సర్టిఫికేట్స్ తీసేసుకొని టీసీ తీసేసుకొని పాపం చేర్చినటువంటి వాడు ఆ హాస్టల్ ఫీజులు,
కాలేజ్ ఫీజెస్ కట్టలేని పరిస్థితుల్లో మొత్తం తీసుకొని వచ్చేసి ఒకవైపు వ్యవసాయంలో విపరీతమైనటువంటి ఇబ్బందులు ఎదురైనాయి. అలాగే పాప చదువుకి ఫీజులు కట్టలేక ఒకవైపు ఈ వెధవ మాటలు వినేసేసి లక్షలు కోల్పోయినటువంటి నిజంగా చాలా అంటే చాలా హృదయ విదారకంగా అనిపించింది. అందుకనే నేను ఈ వీడియో చేస్తున్నాను. ఖచ్చితంగా అవేర్నెస్ అనేటువంటిది తీసుకొని రావాలి. ఏదో పల్లెటూరు లాంటి ప్రాంతాల్లో కూడా గతంలోనే తెలంగాణ నుంచి ఖమ్మం అక్కడి నుంచి అనుకుంటా ఒక ఫార్మర్ కూడా చెప్తే, స్వామి నువ్వు ముందు బయటకు వచ్చేసేయి అని చెప్తే ఆ 50,000తో ఆయన ₹1,50,000 ఇన్వెస్ట్ చేస్తే 50,000 పోతే ఆ ₹1,00,000తో బయటకు వచ్చాడు. అదే కనుక ఉంచితే ఆ ₹1,00,000 కూడా పోయాయి. అతను కూడా వ్యవసాయం చేసుకుని కూలికి చేసుకునేటువంటి వ్యక్తి. సో ఇటువంటి వాడి యొక్క ఇదిలో పడేసేసి ఇప్పుడు బాగా చదువుకున్నటువంటి వాళ్ళు, డబ్బులు ఉన్నటువంటి వాళ్ళు గనక ఎంటర్ అయితే ఒకవేళ నష్టపోయినా పెద్ద సమస్య అనేటువంటిది ఉండదు. కానీ దాచిపెట్టి సహజంగా చాలా స్ట్రగుల్ అయ్యేది ఈ మిడిల్ క్లాస్కి సంబంధించినటువంటి వ్యక్తులే. ఈ మిడిల్ క్లాస్లో సంబంధించినటువంటి వ్యక్తులు దాచిపెట్టినటువంటి డబ్బులు తాము చేసేటువంటి పనులకి ఆదాయాన్ని చాలక పిల్లల చదువు కోసం మరొక దానికోసం ఇన్వెస్ట్మెంట్ చేసుకున్నటువంటి డబ్బులు కూడా తీసుకుని వచ్చేసి ₹1 ఆశతో ఇటువంటి వ్యక్తుల దగ్గర ఇన్వెస్ట్ చేస్తారు. మీరైనా ఆలోచించండి. ఒక్కసారి పబ్లిక్ అనేటువంటిది కూడా ఆలోచించాలి. ఇప్పటికీ ఈ బొంగు ఆఫ్ స్టాక్ మార్కెట్ 9 కాపీ ట్రేడింగ్ స్ట్రాటజీస్ని పెట్టాడు. 7 స్ట్రాటజీస్ 100కు 100 ఎగిరిపోయినాయి. మనం తిరిగి వస్తాము, పైకి ఊపుతో వస్తాము అని చెప్పేసి ఒక బౌన్స్ అనేటువంటిది ఒకటి పెట్టాడు. అది కూడా బాగా 97%, 98% నష్టం అయిపోయింది. ఇక ఈ దెబ్బతోటి ఏం చేశాడు, మరలా వెంటనే మరొక స్ట్రాటజీని ఈ రోజున శాంతి అనేటువంటిది, అంటే శాంతిగా ఉండాలి, శాంతి ప్రపంచం అనేటువంటి పేరును పెట్టేసేసి మరలా ఆ టెలిగ్రామ్ ఛానల్స్లో విపరీతంగా మెసేజ్లు అనేది కూడా పెడుతూ ఉన్నాడంట. 2-3 నాకైతే ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. సో ఇంత దారుణంగా జరిగి లక్షలాది రూపాయలు పోగొట్టి, ప్రజల సొమ్మును పోగొట్టి, ఈ విధంగా చేసి ఇటువంటి వాడి యొక్క ఉచ్చులో మీరెవరూ కూడా పడవద్దు అని నేను కోరుకుంటున్నాను. ఆ ఉద్దేశంతోనే ఈ వీడియో చేస్తున్నాను. ఎందుకంటే అమాయకులే వీడి దెబ్బకి బలైపోయినటువంటి వాళ్ళు ఉన్నారు. మరొకరు గోదావరి డిస్టిక్లో ఉన్నటువంటి వ్యక్తి ఫిట్ సైజెస్ బిజినెస్ చేసుకుంటూ రూపాయి కూడబెట్టుకున్నటువంటి డబ్బులు ఇతని యొక్క ఇదిలో పడి, ఇప్పుడు 5,000, 10,000, ఒక 50,000 అయితే పర్వాలా, కానీ లక్షలాది రూపాయలు నష్టపోయినా కూడా చీమ కుట్టినట్టు కూడా, నిమ్మకి నీరెత్తినట్టు కూడా అంటే భావన కూడా లేకుండా ఈ విధంగా పబ్లిక్ యొక్క మనీని సర్వనాశనం చేయడానికి పూనుకుంటున్నటువంటి వాడు ఈ బొంగు ఆఫ్ స్టాక్ మార్కెట్. కాబట్టి ఈ బొంగు ఆఫ్ స్టాక్ మార్కెట్కి దూరంగా ఉండండి. అతను ట్రేడ్స్ చేసుకుని అతను కోట్లు కాదు, బిలియన్స్, వేల కోట్ల రూపాయలు సంపాదించుకున్న ఎటువంటి ఇబ్బంది అనేటువంటిది లేదు. కానీ ఈ విధంగా అమాయకులను ట్రాక్ చేసేసి రకరకాలైనటువంటి ప్రలోభ పెట్టి మాట్లాడితే దుమ్ము దులిపేసి ఇక మంటే సెగే కానీ చేస్తా. స్టాక్ మార్కెట్ ఈజ్ నాట్ ఈజీ జాబ్. అది చాలా డిఫికల్ట్తో కూడుకున్నటువంటిది. సో విపరీతమైనటువంటి ఆశలు కనుక దాని మీద కోట్లు సంపాదించవచ్చు అని మీరు కనుక అనుకుంటే, మీకు ఇండివిజువల్ కెపాసిటీ ఉంటే వేరు, కానీ వేరే వాళ్ళ మీద ఆధారపడి కనుక ఇట్లా చేస్తే చాలా నష్టాలు వాటిల్లేటువంటి ప్రమాదం ఉంటుంది. మీ ఫ్యామిలీస్ కూడా చాలా స్ట్రగుల్ అయ్యేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి బీ కేర్ఫుల్, చాలా జాగ్రత్తగా ఉండండి. అలాగే ప్రతి ఒక్కరూ కూడా ఏదైనా సరే నాలెడ్జ్ని పెంపొందించుకోవడానికి ప్రయత్నం చేయండి. కానీ బ్లైండ్గా మధ్యతరగతికి సంబంధించినటువంటి వ్యక్తులు ఇటువంటి వాడి యొక్క ఇదిలోకి వెళ్ళవద్దు అనేది నా హంబుల్ రిక్వెస్ట్. థ్యాంక్ యూ వెరీ మచ్.